వెల్కమ్ టు టీటీవీ న్యూస్. కృషి పట్టుదలతోనే విద్యార్థులు ఎదగాలి. ప్రముఖ జాతీయ హాస్య నటులు డాక్టర్ కె బ్రహ్మానందం అన్నారు. నేడు వరంగల్ జాతీయ సాంకేతిక శిక్షణ సంస్థలో నిర్వహించిన స్ప్రింగ్ స్ప్రీ ఉత్సవాలు ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ తాను చదువుకున్న రోజుల్లో ఎంతో కష్టపడి చదువుతూ అధ్యాపకునిగా ఎదిగి ఎందరో విద్యార్థుల జీవితాలను మార్చడం జరిగిందన్నారు. ప్రతి విద్యార్థి తన లక్ష్యాలకు అనుగుణంగా చదివితే ఉన్నతంగా ఎదుగుతారని అన్నారు. తన నటన జీవితాన్ని ఉదహరిస్తూ మాట్లాడారు. కార్యక్రమంలో నిట్ డైరెక్టర్ పిఆర్ఓ రాహుల్, విద్యార్థులు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు. వాళ్ళు ఎక్కడో కాంప్రమైజ్ అయ్యేటట్టు స్థితికి వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు పొలిటీషియన్స్ కావచ్చు. అలా కాకుండా కష్టపడి ఎన్నో వాటిని అధిగమించి వచ్చినటువంటి ఫిలాసఫర్స్ ఉన్నారు మన కంట్రీలో, మన దేశంలో. అది ఒక రామకృష్ణ కావచ్చు, ఒక వివేకానంద కావచ్చు, లేకపోతే ఒక కృష్ణమూర్తి కావచ్చు. ఇలాంటి వాళ్ళందరూ దే ఆర్ ఆల్ గ్రేట్ ఫిలాసఫర్స్. దే స్పీచ్ ది లైఫ్ and draw the gist and has given to the entire human community. అటువంటి వాళ్ళు పుట్టినటువంటి నడగటువంటి వాళ్ళకి who reads economically but they are not intelligent. అందువల్ల ఇక్కడ ఉన్న వాళ్ళలో ఇప్పుడు నేను అలా చదువుకుని ఎంఏ కంప్లీట్ చేసి లెక్చరర్ కంప్లీట్ చేసి లెక్చరర్గా కొన్నాళ్ళు చేసిన తర్వాత నా పరిస్థితి ఎలాగ కేవలం చదువునే కాకుండా నాకు భగవద్గీత ఆర్ట్ నడ అనేది ఉంది కాబట్టి ఐ వాంట్ టు ఇంప్రూవ్ దట్. దాన్ని ఎప్పుడు చేసుకోవాలంటే నాకు ఆ గుర్తింపు రావాలంటే నేను ఏం చేయాలంటే నేనే మార్గాన్ని అన్వేషిస్తున్నప్పుడు గాడ్ హ్యాస్ షోన్ మీ ది వే. గాడ్ విల్ గివ్ యూ ఆల్వేస్ ఛాన్స్, హి వోంట్ గివ్ యూ చాయిస్. మనకి ఏం చేయాలో చెప్తాడంతే తప్ప ఈ ఐడియాలను ముందు పెట్టి ఏది కావాలని కోరుకుంటే నేను చెప్పను. ఇచ్చిన దాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. అలాగే నాకు సినిమాలో నటించేటువంటి అవకాశం వచ్చింది. సినిమాలో నేను నటించి ఇవాళ ఈ స్థితికి వచ్చి ఆ తర్వాత సినిమాలో నటించడం ద్వారా డబ్బు సంపాదించి దాని తర్వాత, ఎందుకంటే పావర్టీ నుంచి ఒక అడుగు ముందుకెళ్ళాలంటే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే డబ్బు. షుడ్ ఎర్న్ మనీ. If you have money, you will be respected. English of proverb ఉంది, a rich man's joke is always funny. మనకి ఇష్టంగా లేకపోయినా మన ప్రొఫెసర్ గారు లేకపోతే మన బాస్ ఉద్యోగం చేసేవాళ్ళ దగ్గర అటు గుండె జోకం చేసినా సరే మనం విపరీతంగా నవ్వేస్తాం. అలా ఉంటే కానీ మన జీవన విధానం, మన బతుకుదనం ముందుకెళ్ళదు కాబట్టి అటువంటి స్థితి నుంచి ఒక్కొక్క అడుగు వేస్తూ వచ్చి వాళ్ళ మీ ముందు నిలబడి ఇంతమంది స్టూడెంట్స్ని అడ్రస్ చేయగలిగినటువంటి కెపాసిటీ నాకు భగవంతుడు ఇచ్చాడు అంటే అది పట్టుదల విషయం. ఆ పట్టుదల దృష్టిలో ఎక్కడ ఉండగలిగారంటే మీరు ఒక గుర్తు పెట్టుకోండి, ఎప్పుడు కాంప్రమైజ్ అయిపోయి లైఫ్తో ఇంకా చాలు అనుకునేది కాదు. లైఫ్ ఇస్ ఎ గేమ్. కాబట్టి దాంట్లో మనం ఆడుకుంటూనే ఉండాలి. అంటే ఆడుకున్నప్పుడే తెలుగులో ఒక అందమైనటువంటి విషయం చెప్పారు. ప్రయత్నిస్తూ మరణిస్తే అది విజయం, ప్రయత్నం విరమిస్తే అది మరణం. ఆల్వేస్ దాంతో మనం పోరాడుతున్నప్పుడే వాళ్ళ ఇటువంటి కండిషన్స్ అన్నిటికీ 40 ఏళ్ళగా చిన్న పరిశ్రమలో ఉండి ఎన్నో అంటే 1250 సినిమాలు పైగా యాక్ట్ చేసి బహుశా మీరందరూ నేను సినిమా ఇండస్ట్రీ వచ్చినప్పుడు మీరందరూ ముందు రోజు వాళ్ళు కాకుండా ఎవరు పుట్టిండరు. కానీ ఆ స్టేజ్ నుంచి ఇవాళ నన్ను చూస్తూ, నా కామెడీ చూస్తూ పెరిగిన వాళ్ళు మీరందరూ.